నంద్యాల 28వ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న ఇన్ఛార్జ్ నుండి సచివాలయ సిబ్బంది చాలా సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొన్నారని, అటువంటి సమస్యలు రాకుండా ఫారూక్ దృష్టికి తీసుకెళ్తానని, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను విధిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎలక్షన్ అయిపోయింది, రాజకీయాలకి అయిపోయినాయి. ఏంటంటే ప్రజలకు ఏం కావాలో మంచి చేస్తే చాలు, అంతే. ఏదన్నా సమస్యలు ఉంటే మీరు ఎన్ఎండి ఫరూక్ గారు మన మంత్రులు ఉన్నారు, సార్ దృష్టి తీసుకుంటే మన ఆయన వాటర్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఆయన కొడుకులు ఇద్దరు ఎన్ఎండి ఫరూక్ గారు, కొడుకులు ఇద్దరు దయాజ్ గారు, ఫిరోజ్ అని ఉంటారు, ఏదైనా ఉంటారు. మా సచివాలయానికి కూడా రేపు మాకు విజిట్ తెలుపుకొని ఉంటాము. మనకి ఏమైనా నీడ్ కావాలంటే మీరు మా దృష్టి తీసుకుని వస్తే వాళ్ళకి చెప్పి ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డు సచివాలయం నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని సచివాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో పాలన అనేది ఎంత రాక్షసత్వం ఉన్నదో ఆ ప్రభుత్వానికి చర్మగీతం ప్రజలందరూ కలిసి చర్మగీతం పాడడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏ అవసరత ఉన్నా స్థానికంగా మన నాయకులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారు మనకు మంత్రి కావడం నంద్యాల పట్టణానికి ఎంత అదృష్టం. మరి ఏదైనా కానీ ప్రజలకు సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు తీర్చడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల పాలనలో వార్డు ఏ విధమైన డెవలప్మెంట్ కూడా జరగలేదు. గతంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఈ 28వ వార్డు 4.5 కోటితో రోడ్స్ అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, పోల్స్ అయితేనేమి, అనేక పింఛన్స్, రేషన్ కార్డులు ఎంతగానో డెవలప్మెంట్ జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్కు నోచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాలను మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి మేమందరం కూడా కలిసి పనిచేసి వారికి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా ఫరూక్ గారికి మేమందరం పనిచేస్తాము. మరి ఈరోజు సచివాలయం సిబ్బందిని కూడా అందరం అడిగినాం. కొన్ని 2-3 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. అవి కూడా మరి ఫరూక్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సార్ను కూడా మాకు పోస్టులు కూడా అవి ఖాళీ భర్తీ చేయించాలి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, అవన్నీ అనేక సమస్యలు కూడా తెలుసుకున్నాము. ఇవన్నీ ఫరూక్ గారికి దృష్టికి తీసుకొని పోయి సమస్యలన్నీ 28వ వార్డును ముందంజలో ఉండే విధంగా టీడీపీ ప్రభుత్వానికి కానీ ఎన్ఎండి ఫరూక్ గారికి కానీ మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాం.